హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. మన దేశంలో వ్యాపారులు కస్టమర్లను దేవుళ్ళుగా భావిస్తుంటారు. అంతేకాదు వ్యాపార రంగంలో ఎంత ఓపిక సహనం ఉంటే అంతగా బిజినెస్లో రాణిస్తారన్నది జగమెరిగిన వ్యాపార రహస్యం. కానీ ఇటీవల ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్ గురించి ఆ ప్రోడక్ట్ ధర గురించి అడిగిన నేపథ్యంలో ఆ మహిళా వ్యాపారి ఇచ్చిన సమాధానం, వాడిన బూతు భాష ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ సంగతులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు పేద స్థితిలో ఉన్నవారిని సోషల్ మీడియా ఒక్కసారిగా వారిని ధనవంతులు చేసిన కథలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు కుమారి ఆంటీ కథే మనకు మంచి ఉదాహరణ. కానీ నేడు ఎంతమంది వారి పేరును కాపాడుకుంటున్నారు, ఎంతమంది డబ్బు సంపాదిస్తున్నారు, ఎంతమంది అన్పాపులర్ అవుతున్నారు అన్నది ఈ చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ పాపులర్ అయిన వారిలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకరు. ఎంతో పేరు సంపాదించుకున్న ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తాజాగా ఓ సంఘటనతో వచ్చిన మంచి పేరుని కాస్త పోగొట్టుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, అలేఖ్య చిట్టి పికిల్స్ నాన్ వెజ్ పచ్చళ్లను ఇష్టపడే వారికి వీరు పేర్లు సుపరిచితం. రాజమండ్రి కేంద్రంగా వీరు బిజినెస్ చేస్తూ వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమందికి చేరువయ్యారు. జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేసే వీరు తయారు చేసే అన్ని పికిల్స్ గురించి, వాటి ధరలకు సంబంధించిన అన్ని వివరాలని పంపిస్తారు. ఇటీవల ఒక కస్టమర్ అలేఖ్య పికిల్స్కి హాయ్ అని వాట్సాప్ చేశాడు. అటు నుంచి పచ్చళ్ళ రేట్లు పెట్టారు. నాన్ వెజ్ పచ్చళ్ళు అరకిలో తక్కువలో తక్కువగా 1200 ఉండడంతో 2 చేతులు జోడించి ఎమోజీతో రిప్లై చేశాడు. మీ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని ప్రశ్నించాడు. దీనికి అట్నుంచి ఆడగొంతుతో బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. ఫలితంగా సోషల్ మీడియాలో ఓ బూత్ మెసేజ్ వైరల్ కావడం వల్ల జనాలకు బాగా దగ్గరైన అలేఖ్య చిట్టి పికిల్స్ ఇప్పుడు అదే సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల వ్యాపారం మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలా ఎందుకు అనాల్సి వస్తుందంటే, ట్రోలింగ్స్ దెబ్బతో వాళ్ళు ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో పాటుగా వాట్సాప్ అకౌంట్స్ను కూడా డిలీట్ చేశారు. పోనీ ఇన్స్టాలో అయినా కాంటాక్ట్ అవుదాం అనుకుంటే కొత్త రిక్వెస్ట్ను ఎవరి నుంచి కూడా స్వీకరించడం లేదని ఓ సందేశం కనిపించింది. అంతేకాదు వీళ్ళ వెబ్సైట్ సైతం కూడా ఓపెన్ కావడం లేదు. మంగళవారం ఉదయం ఓపెన్ అయిన వెబ్సైట్ బుధవారానికి ఓపెన్ కాలేదు. కమింగ్ సూన్ అనే ఓ మెసేజ్ మాత్రం కనిపించింది. అంటే అలేఖ్య పికిల్స్ దుకాణం టెంపరీగా క్లోజ్ అయినట్టే. ట్రోలింగ్ దాటికి వాళ్లకు ఈ పరిస్థితి తప్పకపోయి ఉండొచ్చని అంటున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ ఇన్స్టా పేజ్ చూస్తుంటే పేరు నాదైనా వెనక ఉన్నది మొత్తం మా నాన్నగారే. ఆయన దీన్ని స్థాపించి మాకు ఒక దారి చూపించారు. ఆయన చనిపోయిన తర్వాత 12 రోజులు మెసేజ్లకు రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి మాది. నాన్నగారి తర్వాత ఇంటి బాధ్యతను నడిపించేది మేమే. కస్టమర్లు మనకు దేవుళ్లతో సమానం, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు. మా నాన్నగారి కోసమైనా అలేఖ్య చిట్టి పికిల్స్ ఉన్నంతకాలం మంచి క్వాలిటీతోనే ఇస్తామంటూ ఓ వీడియో కనిపించింది. కానీ తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే కస్టమర్లు దేవుళ్లతో సమానం అంటూ ఆయన చివరి రోజుల్లో చెప్పిన మాటలను వాళ్ళు విస్మరించారా అన్నట్టు మరో విషయం ఏంటంటే, మీ చిట్టి రొయ్యల పచ్చడి తిని నా భార్యకు గర్భం వచ్చిందంటూ ఓ వ్యక్తి సెటైరికల్గా వీడియో కింద మెసేజ్ పెడితే రియల్లీ కంగ్రాట్స్ అంటూ అటు నుంచి సమాధానం వచ్చింది. ఇది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. పచ్చళ్ళ వ్యాపారంలో నిలదొక్కుకోవాలంటే పచ్చళ్ళు బాగా పెడితే మాత్రమే సరిపోదు. మనం సోషల్ మీడియాలో ఇచ్చే రిప్లై కూడా ఎంతో హుందాగా మన గౌరవాన్ని పెంచేలా ఉండాలని అలేఖ్య పికిల్స్ ఉదంతం చెబుతోంది.